హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా డే 1 రోజు గేమ్ అయిపోగానే థ్యాంక్స్ గివింగ్ నైట్ మున్నా ఏదో ఆఫర్ చూశాడు గోప్రో కొనడానికి. అది కొనడానికి వీఆర్ గోయింగ్ టు వాల్మార్ట్. ఇది మున్నా గోప్రో. మున్నా ఆఫర్ చూశాడు అండ్ హీ నో వాట్ హీ వాంట్. ఈ హీరో 7 వైట్ గోప్రో మీద ఆఫర్ ఉండే ఇంకా అది తెచ్చేసిండు. ఇది 10 మెగాపిక్సెల్ కెమెరా. ఐ లైక్డ్ ఇట్. ఓపెన్ చేయి. సో బ్లాక్ ఫ్రైడే యాక్చువల్లీ రేపు, ఈరోజు థ్యాంక్స్ గివింగ్. సాయంత్రం మామూలుగా అయితే షాప్స్ అన్ని ఓపెన్ ఉండాలి, కాకపోతే కోవిడ్ దీనివల్ల షాప్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి కాబట్టి మేము రాత్రే వెళ్ళి క్యూలో నుంచి చాలా పెద్ద క్యూ ఉండే, బట్ స్టిల్ వీ మేనేజ్ టు గెట్ దిస్ అనమాట. అసలు చలిలో వణికిపోయాం తెలుసా. జస్ట్ క్యాజువల్ అన్బాక్సింగ్. రాత్రి ఏమైందో అసలు చూపిస్తా. సిచ్యువేషన్ ఎట్లుండే అంటే ఫ్యూ అవర్స్ బిఫోర్ అన్బాక్సింగ్ దిస్, ఇంతమంది జనాలు, అసలు టూ మచ్ ఉండే లైన్లో నించున్నాము. ఇది పార్కింగ్, ఎక్కడో పార్కింగ్ దొరికింది. అక్కడ నుంచి నడుచుకుంటూ పోయి లైన్లో నించొని ఫైనలీ మున్నా గ్రాబ్డ్ ఇట్. మున్నా అయితే క్లియర్ కట్గా ఉండే ఏది ఆఫర్ ఉంది, పోగానే ఏది పట్టుకోవాలి, ఏది చూసుకోవాలి అని. ఇంకా పోయిండు డైరెక్ట్ గోప్రో దగ్గరికి, తీసుకున్నాడు అండ్ బిల్లింగ్ వెళ్ళిపోయాడు. ఇది చూపించేది బ్లాక్ అండ్ పక్కన వైట్. ఈ 7 సిరీస్ బ్లాక్ అండ్ వైట్, ఓన్లీ వైట్ దాని మీదే ఆఫర్ ఉండే. ఇంకో హైలైట్ ఏంటంటే ఏదైతే డిస్ప్లేలో పెట్టిర్రో అదే అవైలబుల్ ఉండే. ఇంకా మొన్న దాన్నే తీసేసుకున్నాడు. అది అన్నమాట రాత్రి పరిస్థితి. చలో గో బ్యాక్ టు అన్బాక్సింగ్ ఇట్. ఇది వైట్ అనమాట. యాక్చువల్లీ వైట్ దాని మీద ఆఫర్ ఉంది, బ్లాక్ వాటి మీద సేమ్ $200 ఎంత ఉంది. ఇది ఒక $120 ప్లస్ ట్యాక్స్ ఒక $130 వచ్చింది. సో మేము ఇది కొనడానికి రీజన్ ఏంటంటే, ఫ్రెండ్స్ మేము ట్రిప్స్కి ఎప్పుడు వెళ్ళినప్పుడు లేదంటే వాటర్లో దిగినప్పుడు గోపుర మామూలుగా రెంట్కి ఇస్తారనమాట. అది ఒక్కొక్క టైంకి $40-50 వస్తూ ఉంటుంది కాస్ట్. సో అవి ఎందుకులే, మన కెమెరా ఉంటే మనకే బాగుంటుంది కదా అని తీసుకున్నాము. అన్బాక్సింగ్ చేస్తాం అనమాట దీన్ని. మాకు ఫస్ట్ టైం, సో తెలియదు యాక్చువల్లీ ఏమొస్తుంది ఏంటి ఏం చేయాలి అని. కెమెరాతో పాటు యాక్సెసరీస్ ఏమి ఇచ్చాడో చూద్దాం ఒకసారి. సో మనకి ఏం కావాలో మళ్ళీ ఏం కొనుక్కోవాలో క్లారిటీ వస్తుంది. ఇదంతా పెద్ద బొక్క ఏం లా ఊరక బాక్స్ అంతే. ఇదంతా పెద్ద బొక్క ఏం లా ఊరక బాక్స్ అంతే. ఓ, ఒక చార్జర్. సో ఇవి కనెక్టర్స్ అనమాట, మన చేతికి పట్టుకోవడానికి కానీ బాడీకి పెట్టుకోవడానికి హోల్డర్స్. సో 2 ఇచ్చాడు. ఒకటి ఫ్లాట్ ఉంది, ఇంకోటి కర్వ్. ఓకే, సో మాన్యువల్స్ కింద ఉన్నాయి. మాన్యువల్స్ దీన్ని ప్లగ్ చేయడమే అనుకుంటా. దిస్ కెన్ బి రిమూవ్డ్ ఐ థింక్. బ్రో ఎలా తీయాలో చెప్పు కొంచెం. ఏంటిది ఇది ఫస్ట్ అనలైజ్ చేయాలి, తర్వాత స్కాన్ చేయాలి. ఫస్ట్ అనలైజ్ చేయాలి, తర్వాత స్కాన్ చేయాలి. పైకి లేపి ఇది ప్రెస్ చేసి యూ హ్యావ్ టు పుష్ దిస్ అవుట్. ఫ్లైట్స్ ఎందుకు నాకు కొంపెన నెయ్యబుద్ధి కాదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ లుక్ అనమాట. ఇది చిన్న బేస్ కింద దీనికి ఏమన్నా ఎక్స్టెండర్ కొనుక్కోవాలి. అండ్ దెన్ లెట్స్ ఓపెన్ ద కేస్ అండ్ సీ. సో ఇది కెమెరా అనమాట, మనకి చాలా చిన్నగా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ద కేస్. కూడా స్టిక్కరే, వీ కెన్ యాక్చువల్లీ రిమూవ్ దట్. సో బిఫోర్ దట్ లెట్స్ ఓపెన్. ఒకసారి ఆన్ చేద్దాము. లెట్స్ స్విచ్ ఇట్ ఆన్ అండ్ సీ. మీరు కింద చూస్తే ఆన్ అవుతుంది, కనపడుతుంది. సో లెట్స్ పీల్ ద స్క్రీన్. Language English. In the GoPro I agree to
యా అగ్రీ. అది ఏం చెప్తుందంటే బేసిక్గా మనకి ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసుకోమని చెప్తుంది. సో మనము ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసి అప్పుడు దీన్ని సెటప్ చేద్దాము. యా, సో గోప్రో యాప్ ఇన్స్టాల్ చేసాము ఫోన్లో మనము. లెట్ స్టార్ట్ ఇన్స్టాలేషన్ అనమాట. ఓకే ఓకే, ఐ అగ్రీ. హలో నోటిఫికేషన్స్, హలో. ఓకే, కెమెరా. సో ఇప్పుడు కెమెరా యాడ్ చేస్తాం అనమాట. సో వచ్చింది. ఓకే, కనెక్ట్ కెమెరా విత్ ఓన్లీ కెమెరా. సో ఆటోమేటిక్గా డిటెక్ట్ అయిపోయింది ఇది. సో బ్లూటూత్తో పేర్ అవుతుంది ఇప్పుడు. సో ఓకే, ఇప్పుడు చూస్తే మీరు దీని స్క్రీన్ మీద వచ్చింది. యా, సో నా ఫోన్ నేమే డైరెక్ట్గా తీసేసుకుంది అనమాట. నా ఫోన్ నేమ్ ప్లస్ గోప్రో హీరో 7 అని అదే బయట యాడ్ చేసుకుంది. సో ఇంత పెద్ద నేమ్ వద్దు, మనం ఎడిట్ చేద్దాం దీన్ని. సో హీరో 7, ఐ లైక్ పీపుల్ టు కాల్ మీ సరోజ్ అనమాట. సో ఐల్ కీప్ ఇట్ దేర్. డన్, సేవ్ న్యూ నేమ్. సో అప్డేట్స్ పుష్ అవుతున్నాయి అన్నమాట. సో ఇది యాక్చువల్లీ 9 ఇప్పుడు లేటెస్ట్ మోడల్ మనకి. సో ఇది పాత మోడల్ కాబట్టి డీల్లో వచ్చింది. అందరూ అనుకుంటారు ఇండియాలో బ్లాక్ ఫ్రైడే అప్పుడు చాలా ఆఫర్లు వస్తాయి అది ఇది అని. యాక్చువల్లీ అది ట్రూ కాదు. పాత మోడల్స్ని వాళ్ళు పుష్ చేస్తూ ఉంటారు, మనం అట్లా కొనుక్కుంటూ ఉంటాం అనమాట. అప్డేట్ కెమెరా. సో ఇట్ ఈస్ కనెక్టింగ్. ఓ ఎస్డి కార్డ్ కూడా ఇవ్వలేదు వాడు. సో హ్యావ్ టు బై ఎస్డి కార్డ్. ఓకే, సో మనకి ఎస్డి కార్డ్ లేదు కాబట్టి ఇది ఆగిపోయింది. సో నవ్వు మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఎస్డి కార్డ్ కొనుక్కోవాలి. ఓకే, 64 GB ఉంది. డ్రైవింగ్లో ఉంది కమల్, వెనక మైసిసి కళ, మధ్యలో అఖిల్, నా రైట్ సైడ్లో మోనా. ఏం పంపిండు? అరే ఫాల్ కలర్స్ ఉంటాయి అనుకుంటా. ఫోటో ఆడుకొని స్టిల్ ఇస్తున్నారు ఇద్దరు. కాకపోతే ఇది వీడియో తీస్తున్నాను, వాళ్ళకి తెలియదు. కళ ఇంకా రెడీ అవుతుంది, ఇంకో స్టిల్ ఇచ్చింది పాపం. ఈ డ్రైవ్ అంతా యాక్చువల్గా ఫాల్ కలర్స్ ఉన్నప్పుడు వస్తే బాగుంటుంది. ఇక్కడ సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి. రికార్డింగ్స్ అయితే చెప్పండి. ఇక్కడ నుంచి డౌన్ టౌన్ స్టార్ట్ అయింది. ఈ చెట్లన్నిటికీ లైట్లు పెట్టిండ్రు, చూడ్డానికి బాగుంది. ఐ థింక్ రిటర్న్ వచ్చేటప్పుడు ఇదే వేలు వస్తుంది కదా, అప్పుడు చూపిస్తా లైటింగ్, క్రిస్మస్ లైటింగ్. చాలా అంటే చాలా బాగుంది. లెఫ్ట్ సైడ్ ఆ కలర్ ఉన్నాయి కదా ట్రీస్వి, అట్లనే డిఫరెంట్ కలర్స్లు ఉంటాయి. ఇందాక వచ్చిన డ్రైవ్ అంతా మొత్తం డిఫరెంట్ కలర్స్ కనిపిస్తాయి. ఒక బైక్ కొనుక్కోవాలి, సమ్మర్లో ఫాల్లో సూపర్ ఉంటుంది డ్రైవ్.
షెనండోవా నేషనల్ పార్క్ సైన్. ఇక్కడ నుంచి అక్కడ టోల్ పే చేయాలి. ఇదంతా స్కైలైన్ డ్రైవ్ అంటారంట. మొత్తం ఇట్లా కర్వ్స్ ఉంది. ఫైనల్లీ షెనండోవాకి రీచ్ అయిపోయినాము. సన్సెట్ వ్యూ చూద్దామంటే మేము ఉండే ప్లేస్ నుంచి సరిగ్గా అయితే కనిపిస్తలేదు. ఆల్రెడీ సెట్ అయిన అదే కవర్ చేయడానికి వస్తుంది. ముందుకు వెళ్ళినాం కానీ అక్కడ కూడా ఏం స్పాట్ కనిపించలేదు. ఇక్కడ చాలామంది ఉండే, సో ఈ స్పాట్ని పిక్ చేసుకున్నా. తరుణ్ వాళ్ళు మిస్సింగ్, వాళ్ళు వేరే దగ్గర ఉన్నట్టున్నారు తెలిసి. ఇంకొక 15-20 మినిట్స్ ముందు వచ్చి ఉంటే ఆ సన్సెట్ వ్యూ బాగా అనిపిస్తుంది అనుకుంటా. ఫొటోస్ అయితే బాగానే వచ్చినాయి. వ్యూ అయితే సూపర్ ఉంది. మధ్యలో అక్కడ వ్యాలీస్ మధ్యలో కొన్ని ఇల్లులు కూడా ఉన్నాయి. జూమ్ చేస్తా, ఇక్కడ సైడ్ ఏం కనిపించలేదు. ఇదంతా వ్యాలీ బాగుంది చూడ్డానికి అయితే సూపర్. ఇక్కడ ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో నేను జూమింగ్ చేస్తా. ఇక్కడ ఈ వ్యాలీ మధ్యలో మంచి ఇల్లులు, పొలాలు అన్నీ కనిపిస్తున్నాయి. మొత్తం ఇది కంట్రీ రోడ్డు. మేము వచ్చింది వైట్ టోల్స్ కొట్టినాము, సో కంట్రీ రోడ్లో నుంచి తీసుకొచ్చింది, అందుకే వ్యూ బాగుంది. నైసా బ్లాక్ అవుతుంది. ఆ ముందల మొత్తం ముందు పోయింది. ఇంకా అక్కడ దొరికిందా మరి? చెప్పదు. తీసినావా ఏంటిది గోపురాల? ఏదో కొంత తీసానులే కానీ ఎక్కువ తీలా. ఈ వీడు ఉన్నారో లేదో కూడా డౌట్ మాకు. మేము ఇక్కడనే ఉన్నామని ఆడ మొత్తం 0 సిగ్నల్ కనిపిస్తుంది. ఇంకా ఆన్ ద వే బ్యాక్ టు హోమ్. మధ్యలో ఏమన్నా డ్రైవ్ త్రూలో ఏదన్నా తీసేసుకొని తినేసి వెళ్ళి, ఈరోజు పోకర్ కాదు, మేబీ వేరే గేమ్ ఏదన్నా ఆడతాము. కటాన్ ఆడతాం అనుకుంటా. డౌన్ టౌన్ లైటింగ్స్ కవర్ చేయాలి. ఇప్పుడు డౌన్ టౌన్ రీచ్ అయిపోయినాము. మనకి ఈ కనిపించేదంతా క్రిస్మస్ లైటింగ్. ఈ డౌన్ టౌన్, ఈ లేన్ మొత్తం అసలు చాలా బాగా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు. స్ట్రీట్ లైట్స్కి, స్ట్రీట్ సైడ్ అటు ఇటు ఉన్న ట్రీస్కి చాలా బాగా మొత్తం ఇంకా అసలు ఇంత కూడా గ్యాప్ లేకుండా అన్నిటికీ కవర్ చేసేసారు లైటింగ్. నడుచుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది నాకు తెలిసి. అంతా ఇటు సైడు అటు సైడు షాప్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, పబ్స్ ఉన్నాయి. చాలా బాగుంది. ఇది ఎవరిదో ఇల్లు. ముందు ఫ్రంట్ లాన్లో అయితే మొత్తం డెకరేట్ చేశారు. స్నోమ్యాన్, శాంటా క్లాస్ని, రెయిన్ డియర్ని, ఇంకా సిండ్రెల్లాని, టెడీ బియర్స్ని, ఇంకా వాళ్ళకి దొరికినట్టు పెట్టేశారు. చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేసుకున్నారు ఫ్రంట్ యార్డ్ మొత్తము. అదిగో ఫస్ట్ ఇది కూడానా? బకెట్ పెద్ద వస్తుంది, కప్పు పెట్టులే, బిగ్ సైజ్. అది ఎంత ఫుడ్ ఎందుకు? పాప్కార్న్ షింప్ కూడా, పాప్కార్న్ చికెన్ పెద్దది పెట్టినామే, చాలా చిన్నవి. నాకు తెలిసి సాస్ సరిపోతుంది. సరే కంటిన్యూ కొట్టు. చిన్నవి పెట్టుతాం. అది చిన్నది పెట్టినావా? మధ్యలో పెట్టిండులే. కంప్లీట్ ఆర్డర్ అంతే. ప్లీజ్ పే బిఫోర్ పికింగ్ అప్. ఓకే 527 పదా మరి 1527 టోటల్. టోకెన్ నంబర్. ఓ మేము ఆడుతున్న గేమ్ పేరు కటాన్. ఫాస్ట్ 3 hours నుంచి ఆడుతున్నాం. ఏం చేస్తున్నావు చెప్పి? 4 కార్డ్స్ పెట్టి ఒక కార్డు తీసుకుంటాడు. లేదు
ఓకే అంతే ఇక్కడ అంత ఎక్విప్మెంట్ అయితే లేదు. లాస్ట్ టైం కూడా ఒక దాంట్లో చూసినాం ఒక్క దాంట్లో ఎందుకు మేము ఒప్పుకోమరా బైక్ ఇదేంది గెలుపనే నాకు చాలా మామూలు విషయం, అందుకని గెలుపనే నాకు చాలా మామూలు విషయం, అందుకని గెలుపనే నాకు చాలా మామూలు విషయం, అందుకని ఇట్స్ లైక్ ఎవ్రీడే థింగ్ ఫర్ మీ, ఇట్స్ లైక్ ఎవ్రీడే థింగ్ ఫర్ మీ, ఇట్స్ లైక్ ఎవ్రీడే థింగ్ ఫర్ మీ. ఓకే బేసిక్ గా నాకు కాకుండా అది చేసి ఫ్రెండ్లీగా నువ్వు ఒకసారి డైట్ చేసి అది ఇంకో రౌండ్ ఏడ తిరుగుతావు నువ్వు పట్టుకు వెళ్ళిపోవాలి. మొత్తానికి పవన్ గెలిచేసిండు, గేమ్ అయిపోయింది. సో లెట్స్ గో టు కెసినో అండ్ మై సిసి విల్ బ్లాగ్. మేము క్యాసినోకి వచ్చాము. ఇదంతా క్యాసినోలో చేసిన డెకరేషన్ అన్నమాట. అది నేను మీకు చూపిస్తున్నాను. మేము ఇంకా లైన్లో వెయిట్ చేస్తున్నాము, మమ్మల్ని ఇంకా లోపలికి అలౌ చేయలేదు. నేను దీప్తి దావలూరి. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. చాలా బ్యూటిఫుల్ గా చెప్పింది దీప్తి. తిను తరుణ్ అన్నమాట, మా జన్నుగాడు. ఏమన్నా చెప్పండి తరుణ్. మేము ఇప్పుడు పైసలు వదిలించుకోనికి వచ్చామండి, పైసలు చాలా ఎక్కువైనాయి. మేము ఇప్పుడు పైసలు వదిలించుకోనికి వచ్చామండి, పైసలు చాలా ఎక్కువైనాయి. మేము ఇప్పుడు పైసలు వదిలించుకోనికి వచ్చామండి, పైసలు చాలా ఎక్కువైనాయి. క్యాసినోకి వచ్చాము ఇప్పుడే. సో ఇది కెసినో ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ మన ఐడి చూపిస్తే మన ఐడి చూసి మనల్ని లోపలికి పంపిస్తారు. తరుణ్ ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తరుణ్ చెప్పు. ఇక్కడ మనం పైసలు వదిలించుకోవడానికి మన ఐడి మనం చూపించుకుంటున్నట్టు అంతే. తరుణ్ నీ ఐడి చూపెట్టు. నేను యాక్చువల్గా ఇక్కడ ఈ స్టేట్ వారిని కాదు, నేను ఒహాయో నుంచి. ఇది నా ఐడి అన్నమాట. ఓకే షూర్. సో తరుణ్ లోపలికి వెళ్ళిపోతున్నాడు అండ్ దెన్ నేను కూడా నా ఐడి చూపించి లోపలికి వెళ్తాను అన్నమాట. ఇప్పుడు one person right this way, just there. They'll be scanning your ID there. Left all the way down. Pull your mask down so we can take your temperature as you're walking through. సో ఐడి చూపించేశాడు, అఖిల్ వచ్చేసాడు. అక్కడ దీప్తి ఉంది, దీప్తి కూడా వచ్చేసింది అండ్ తను ఉన్నా. సో మనము క్యాసినోకి ఎంటర్ అవుతున్నాము. అంత డబ్బులు వదిలించుకునే కుదరనమాట, చాలా డబ్బులు ఎక్కువ అండి. కానీ మనం ఎందుకు వచ్చాం క్యాసినోకి? వాళ్ళకి డబ్బులు అవసరం ఉన్నాయంట. కొంచెం మొన్న మెసేజ్ చేశాడనమాట నాకు, నువ్వు రావా కొంచెం పైసలు అవసరం ఉన్నాయి అంటే నేను ఇంకా జాలిపడి అలా వచ్చేసాము. సో ఇదంతా క్యాసినో. ఇలా వచ్చి డబ్బులు వదిలించుకొని వెళ్తే అదో తుట్టి. మొత్తానికి మా చెల్లి అట్లా లాగిన్ చేసింది. బాయ్ గైస్, stay tuned for the next video at Hershey's Park. Bye again.